హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ తోటి ఉన్న బంధం డివైన్ బంధంగా ఉందా, సోల్మేట్ బంధంగా ఉందా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్గా ఉందా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి, మీతో ఉండడానికి, మీకు దూరం అవ్వడానికి రీజన్స్ అనమాట. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 3 ఎనర్జీస్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది. మీరు ఈ 3 ఎనర్జీస్లో ఒకటి పిక్ చేసుకోవాలి. 1, 2, 3. ఈ మూడిట్లో ఒక్కొక్క ఎనర్జీ అది డివైన్ కనెక్షన్గా ఉంటుందా, సోల్మేట్ కనెక్షన్గా ఉంటుందా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్గా ఉంటుందా, మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మీ మనసులో ఏ నెంబర్ అయితే ఊహించుకుంటారో ఆ ఎనర్జీస్తో మీరు కనెక్ట్ అవుతున్నట్టండి. ఈ పర్సన్ విషయంలో మీకున్న బంధం మీకు క్లారిటీ రావటం అనమాట. వీరితో లైఫ్ అన్నది ఇక్కడ మీ లైఫ్లోకి రావటానికి, మీతో ఉండడానికి అండ్ మీకు దూరం అవడానికి ఈ ఎనర్జీస్ కార్డ్స్లో క్లారిఫికేషన్ అయితే తీద్దాం. ఇవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. ఈ పర్సన్ తోటి ఉండే మీకు సోల్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం అండ్ అలానే ఈ బంధం ముడిపడడానికి కారణం అండ్ మీ నుండి దూరం అయిపోవడానికి కారణం ఎన్నో ఉండొచ్చు కదా. అందుకే మీ సోల్, ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఎందుకు కనెక్ట్ అయ్యాయి, మరి ఈ కనెక్ట్ అవ్వడం వల్ల వీరితో ఉన్న బంధం ఏ విధంగా ఉందో ఈ ఎనర్జీస్ మరి మీరు పిక్ చేసుకోవాలి. 1, 2, 3 ఈ మూడిట్లో మీరు ఏం పిక్ చేసుకుంటారో ఈ పర్సన్ తోటి ఉండే బంధం అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఆ నెంబర్లో ఈ పర్సన్ తోటి ఉండే బంధం ఏ విధంగా ముడివేశారు. డివైన్ బంధం, సోల్మేట్ బంధం, ట్విన్ ఫ్లేమ్ బంధం. మరి వారు ఎంచుకున్న వాటిలో వీరి పర్సన్ తోటి ఉండే బంధం, మీరిచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇవి షఫల్స్ చేస్తున్నాను అనమాట. ఈలోగా కళ్ళు మూసుకుని మీ పర్సన్ని తలుచుకుని ఆ క్యాండిల్స్ వైపు చూస్తూ మీ పర్సన్ గురించి అడగండి. ఈ పర్సన్ తోటి ఉండే బంధం ఏ బంధంగా ముడివేశారని అడిగి ఒక నెంబర్ని అయితే ఎంచుకోండి. నైస్. ఎస్, ఇది మధ్యలో ఉంచేస్తాను. ఇది పడింది. ఏజ్కి కూడా సంబంధం ఉంటుందంట ఈ పర్సన్ తోటి ఉండే బంధం. అంటే మీకు ఒక డ్రీమ్ ఉండేది కదా, ఆ డ్రీమ్ ప్రకారం ఈ పర్సన్ ఇలా ఉండాలి, అలా ఉండాలని అలా కోరుకోవడం వల్ల ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి అయితే పంపించడం అయితే జరిగిందన్నట్టు యూనివర్స్ నుండి వచ్చే సమాధానం అనమాట. 1, 2, 3. ఇదిగోండి డివైన్ కనిపిస్తున్నారు కదా. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీరు అందుకున్నారు. అండ్ డివైన్ కూడా చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ తోటి మీరు కలిసి ఉంటారా, దూరంగా ఉంటారా, దూరమైన వాళ్ళు కలుసుకుంటారా, అది మీరు ఎంచుకున్న బంధాన్ని బట్టి ఉంటుందంట. ఏదైనా సరే డివైన్ ప్రొటెక్షన్ మీకు ఉంది కాబట్టి ఏం జరిగినా అది మీ మంచికి అన్నట్టుగా అనుకోండి. అండ్ 1, 2, 3 మరి ఈ 3 ఎనర్జీస్లో మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ పర్సన్ తోటి కర్మబంధం అన్నది ఉందండి. అంటే ఈ పర్సన్ వల్ల మీకు కర్మబంధం ఉంది అంటే ఇక్కడ గత జన్మ నుండి వచ్చిన బంధం, ఇది మధ్యలో కలిసింది, ఎవరో కలిపిన బంధం అయితే కాదు. గత జన్మ నుండి వచ్చిన బంధం కాబట్టి వీరి వల్ల బాధపడవచ్చు అండ్ మీ వల్ల వారు బాధపడవచ్చు. ఇది కర్మబంధం అన్నట్టుగా ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది మొదటి కార్డు అనమాట. నెక్స్ట్ 2వ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో కమ్యూనికేషన్. ఈ పర్సన్ తోటి మీకు సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ పర్సన్ సోల్ మళ్ళీ మీ వైపు రావటానికి, మీతో ఉండటానికి
దీనికి కమ్యూనికేషన్ అన్నమాట. ఎలా పరిచయం అయ్యారు అంటే ఇక్కడ మీకు ఈ పర్సన్కి సోల్ కనెక్షన్ అయితే ఉంది. ఇది సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ ఎనర్జీ అనేది ఎస్. మూడవది న్యూ డోర్ ఓపెన్స్. ఇది ఈ పర్సన్ తోటి డివైన్ రాసిపెట్టిన బంధం అండి. మనం అడిగిన ప్రశ్న ఏంటి, ఈ పర్సన్ తోటి ఎటువంటి బంధంగా ఉందని అడిగాం కదా. ఇక్కడ డివైన్ చెప్పిన సమాధానాలు ఏంటి, ఈ మొదటి దానికి కర్మబంధం అనేది ఉందండి. ఈ పర్సన్ తోటి మీకు ముడిపడిన బంధం కర్మబంధం. ఈ రెండవ ఎనర్జీస్ అనేది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ వస్తుంది, సోల్మేట్ కనెక్షన్ వస్తుంది. ఈ రెండవ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ పర్సన్ తోటి మీకు ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూడో ఎనర్జీస్ అనేది డివైన్ బంధం అన్నమాట. అంటే ఈ పర్సన్ తోటి మీకు రాసి పెట్టిన బంధం, డివైన్ కలిపిన బంధం. ఒకళ్ళు మీ నుండి దూరం అయ్యారు అంటే మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మీ నుండి దూరమైన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. చూద్దాం ఇక్కడ ఎనర్జీస్ బట్టి ఎలా వస్తుందో. ఈ ఎనర్జీ అయితే వచ్చింది కదా, షఫల్స్ చేసినప్పుడు ఎనర్జీ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఈ పర్సన్ తోటి మధ్య దూరం పెరగచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మీరు బాగానే ఉంటారు కానీ అవతల వాళ్ళ వల్లే కదా మీరు డిస్టర్బ్ అయ్యేది. అందుకే థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. మీరు మీ పర్సన్ ఎప్పుడూ ఒకలానే ఉంటారు, ఒకే ఆలోచనలతో ఉంటారు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఉంటారు. మరి ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీరే అయ్యారు. మీరు కోరుకున్న వారి బంధంగా వీరితో ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వల్ల కర్మ అనేది అంటే ఒక కర్మ అనేది కాకుండా రుణం అంటది కదా, ఆ రుణం కూడా తీరిపోవడం వల్ల కూడా మీ నుండి దూరం అవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ప్రకారంగా చెప్పాలి అంటే ఇక్కడ మీకు ఈ పర్సన్ తోటి మీ పితృదేవతలు ఉంటారు కదా, ఆ పితృదేవతల వల్ల కలిసిన బంధం అనేది కర్మబంధం అనమాట. ఒక రకంగా శాపం అనమాట. పితృదేవతలు కొంతమంది చనిపోయిన వాళ్ళందరూ పితృదేవతలుగా ఉండరండి. ఇక్కడ ఏంటంటే మీకు ఈ పర్సన్కి అంటే మీ పర్సన్కి బంధం ఎందుకు ముడిపడింది, బాగున్న వాళ్ళకి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే దానికి పితృదోషం అయితే ఎక్కువ ఉంది. ఈ పర్సన్ తోటి బంధం ముడిపడింది కర్మబంధం అవుతుంది. అంటే కర్మబంధం కూడా ఇక్కడ నుండి ఎలాంటి బాధలు సమస్యలు అయితే ఉండవండి, అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చేసిన తప్పులున్నాయి, తెలియచేసిన తప్పులున్నాయి. మీరు కావచ్చు, మీ పెద్దలు కావచ్చు, పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు కదా, అలానే ఇక్కడ మీ వివాహ బంధంలోని ఇబ్బందులు కానీ అవన్నిటికీ కారణం పితృదోషాలన్నమాట. ఈ పితృదోషాలు అన్నవి ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడే బంధం బలపడుతుందన్నట్టు డివైన్ చెప్తున్నారు. డివైన్ ఒక బంధం ముడివేశారు అంటే దానికి ఒక కారణాలు ఉంటాయి. మరి ఈ ఇష్టపడిన వారితోటి ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది, ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ మ్యారేజ్ వరకు తీసుకొచ్చి ఎందుకు వద్దనుకుంటున్నారు, అండ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సరే ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయంటే దానికి కారణం పితృదోషం ఉందండి. ఇవి క్లియర్ చేసుకోవాలి. ఇది మీ తప్ప మీ పెద్దలు తప్ప అంటే ఎవరు చేసేదే ఉందండి, మీరు క్లియర్ చేసుకోవచ్చు. లైఫ్లో కొన్ని నీట్గా ఉండాలి. అంటే నీట్గా ఉండడం అంటే ఇల్లు శుభ్రం, మనిషి శుభ్రం, వీటితో పాటు కూడా జీవితంలో తప్పప్పులన్నీ కొన్ని క్లియర్ చేసుకోవాలి. ఒకరు మీ వల్ల బాధపడ్డారా, మీరు వారు ఎదుటి వాళ్ళ వల్ల మీరు బాధపడుతున్నారంటే కొన్ని కర్మ చేసిన బట్టి ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతున్నాయండి. అంటూ పితృదోషాలు కూడా ఉన్నాయి. ఈ పర్సన్ తోటి విభేదాలైనా మనస్పర్ధలైనా గొడవలైనా ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. అది కూడా త్వరలో. మీరు తెలియకుండా చేసిన మంచి ఇక్కడ బంధం మళ్ళీ కలిసేలా చేస్తుందండి. కొన్ని క్లియర్ అయిపోతాయంట. ఈ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ కావాలనుకుంటున్నారనుకోండి, ఏదో అనుకోని సంఘటన జరిగి అక్కడ ఒక రకంగా మీకున్న ప్రాబ్లమ్స్ దానివల్లే క్లియర్ అవుతుందండి. మరి దాన్ని ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో ఇవ్వకూడదో కూడా నాకు తెలియదు, కానీ ఒక సంఘటన వల్ల ఇక్కడ మీకు కొన్ని క్లియర్ అయ్యే ఈ మ్యారేజ్ డిలే అయ్యే మ్యారేజ్ అనుకోకుండా సడన్గా పెళ్ళి అయిపోవడం అయితే జరుగుతుంది. అదే మీరు భార్యాభర్తలు అనుకోండి, ఒక సంఘటన వల్ల మీరు ఒకటైపోతారు. కొన్ని కర్మ అన్నవి క్లియర్ అయిపోతున్నాయి అన్నమాట. పితృదోషాలు కూడా ఉన్నాయండి.
మీరు చేసిన మంచి అది ఒక పూజాపరంగా చేశారో, లేదంటే ఒక మంచి దానంగా ఇచ్చారో, ఏదో ఒక రకంగా ఒక రూపంలో మీ వివాహ బంధమైనా సరే, మీ బంధమైనా సరే బలపడుతుంది. ప్రేమ బంధం, వివాహ బంధం బలపడుతుంది. ఇది ఎనర్జీస్ అనమాట. నెక్స్ట్ ఎనర్జీస్ వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పర్సన్ తోటి సోల్మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఉందండి. ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండలేరు. గొడవలు అయితే ఉండొచ్చు, కానీ మిమ్మల్ని వదులుకునేంత మనసు వీరికైతే ఉండదండి. సోల్మేట్ కనెక్షన్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. ఈ పర్సన్ తోటి ఉండేది మీకు సోల్ లవ్ అనమాట. సోల్ కనెక్షన్ అనేది ఇక్కడ కొన్ని నీడ్స్ వల్ల కలిసి విడిపోతారండి. అబ్యూస్ రిలేషన్షిప్లా మారిపోతాయి కొంతమంది లైఫ్లో. కానీ మీ అదృష్టం కొలది ఈ పర్సన్ తోటి ఈ సోల్ లవ్ అనేది ఉండటం వల్ల మళ్ళీ ఆ పర్సనే వచ్చి మీకు లవ్ యూ చెప్పడం అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవ్వటం అండ్ వాళ్ళకున్న తిక్కకి మీరు వారిని మార్చుకునేలా చేసుకోవటం. అంటే మీ వల్ల వారికి ఎంత మంచి జరుగుతుందో వారి మార్పుకు కారణం కూడా మీరే అవుతారు. అండ్ కొన్ని గొడవలు దూరం అవ్వడానికి, కొన్ని గొడవల సమస్యల నుండి బయటపడడానికి కారణం కూడా మీరే అవుతారు. మీ లైఫ్లోకి వీరు రావడం కాదండి, మీరే మీ లైఫ్లోకి వెళ్ళారు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయినా సరే, సమస్యలైనా సరే క్లియర్ అవ్వడానికి కారణం మీరే అయ్యారు. ఇప్పుడు మీ లైఫ్లో మీరు బాధపడుతున్న వాటికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ మీ లైఫ్లో ఉన్న పర్సన్కి మీరే జీవితం అవుతారండి. ఇది సోల్మేట్ లవ్ అనమాట. వీళ్ళకి సపోర్ట్గా ఉండడం, హెల్ప్ చేయటం, ఇదంతా ఒక రుణం అనమాట. రుణం ఉంటేనే వీళ్ళు అన్నీ చేయించుకుంటారండి మీ చేత. అండ్ మీకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు సమయానికి వస్తారు, కానీ మీరు అనుకున్న సమయానికి వీళ్ళైతే ఉండరు. ఏదైనా సరే ఇప్పుడు మీ మంచితనం వాళ్ళ దగ్గర ఉండాలని లేదు, వారి మంచితనం మీ దగ్గర ఉండాలని లేదు. సోల్మేట్ కనెక్షన్ వేరు, సోల్మేట్ లవ్ వేరు, అండ్ అలానే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా వేరండి. సోల్మేట్ కనెక్షన్లో అయితే ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడూ మీతో మాట్లాడకుండా ఉండగలరు. అండ్ వాళ్ళకి సడన్గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మాట్లాడేది ఉంటారు. గొడవలు పెట్టేది వాళ్ళే, గొడవలు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యేది వాళ్ళే. ఇది ఒక కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్లో. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో అలా కాదండి. వాళ్ళకి మీకు దూరమైన దగ్గరగా ఉన్నా సరే మీకోసం బ్రతుకుతారు, మీకోసమే ఉంటారు, అలా ఉంటారనమాట. ఎప్పుడు మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారండి. ప్రేమ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. అండ్ అలానే మనసులో ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 50-50 సోల్మేట్ కనెక్షన్, సోల్మేట్ లవ్ ఒకళ్ళైతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఒకళ్ళు అవుతున్నారు. మీరు అదృష్టవంతులండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఇలాంటి రిలేషన్ అనేది ఎవరికో కానీ దొరకదు. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే ఎన్ని గొడవలు పెట్టినా విడిపోరు, ఎన్ని చెడ్డగా చెప్పినా చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళకి చెడ్డగా అనిపించరండి. అలాంటి మనస్తత్వం వాళ్ళే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట. సోల్మేట్ కనెక్షన్ అనుకోండి, ప్రతి ఒక్కరితోటి వాళ్ళు ఇదిగా ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నచ్చవు, మీ పర్సన్ ఏమో మీలా ఉండాలంటే ఉండరు. వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు, నచ్చిన వాళ్ళతో ఉంటారు. మీరు మంచి చెప్పినా వినిపించుకోరు. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి అబ్యూస్ రిలేషన్షిప్లో అయిపోతుంది. మొదట ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు. అండ్ చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ మొదటి ప్రేమే కావాలనుకుంటారు సోల్మేట్ కనెక్షన్లో. అలానే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇప్పుడు కలిసి ఉండాలని జీవితాంతం అనుకుంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం అయిపోతారండి, విడదీసేస్తారు కొంతమంది. అయినా సరే జీవితాంతం మీకోసమే బ్రతుకుతున్నట్టు, మీరు వారితో ఉన్నా లేకపోయినా సరే వీరి జీవితంలో మీరే ఉన్నట్టు బ్రతుకుతారండి. అలాంటి బాండింగ్ మీతో ఉన్నైతే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మూడో ఎనర్జీస్ కార్డ్ గురించి మాట్లాడితే ఇది డివైన్ బంధం అండి. మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవ్వడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో నుండి ఒక పర్సన్ వెళ్ళిపోయారు అనుకోండి, కొన్ని కారణాల వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అదే జీవితం కావాలంటే రాదండి. అక్కడితోటి ఆ పర్సన్ తోటి రుణం తీరిపోయినట్టు అనమాట. అంటే గత జన్మ నుండి వచ్చిన బంధం అక్కడితోటి రుణం తీరిపోయింది. ఆ పర్సన్ మళ్ళీ మీకు వచ్చినా అది వేస్టే. చూసేవాళ్ళకి బాగోదు, చెప్పుకుంటా కూడా చిరాగ్గా ఉంటుంది. అండ్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారంటే ఆ పర్సనే మీకు రాసి పెట్టిన బంధం. అంటే న్యూ డోర్ ఓపెనింగ్. అంటే అసలైన పర్సన్ వీళ్ళేనండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే
మీ జీవితంలో పరిచయం అయిన వాళ్ళు, మీకు ఒక పెళ్లి పరంగా, లవ్ పరంగా పరిచయమైన వాళ్ళు సడన్‌గా మిమ్మల్ని వదిలేసి, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారనుకోండి, ఆ పర్సన్ మీ పర్సన్ అయితే కాదు. మీరు కోరుకున్న బంధం మీరు జన్మ తీసుకోకముందే డివైన్ అయితే కోరారు. అంటే ఇదేంటంటే మీరు చేసిన తప్పు అప్పులకి, కర్మకి ఇలాంటి వాళ్ళని పరిచయం చేయడం వల్ల ఇక్కడ మీరు అనుభవించేసుకుంటారండి. జీవితం అనుభవించేసుకుంటారు. వీళ్ళ వల్ల సమస్యలు, కష్టాలు అన్నీ ఇదైపోతుంది. అండ్ మీ లైఫ్‌లోకి వచ్చి ఈ పర్సన్ వల్ల జీవితం మారుతుందనమాట. కొత్తగా జీవితం అయితే ప్రారంభమవుతుంది. ఈ మూడో ఎనర్జీస్ కార్డ్ అనేది మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్నట్టు, మిమ్మల్ని వదిలేసినట్టు, మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారండి. మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వస్తారు. వారే మీ వారు. మీరు కోరుకున్నవారు, గత జన్మలో కోరుకున్నవారు. వీళ్ళు మీకు కొత్త కాదండి. వీళ్ళు ఫస్ట్ మీరు వీరిని యాక్సెప్ట్ చేయలేరు కూడా. వీళ్ళు ఎప్పుడో ఒకరోజు మీ లైఫ్ పార్ట్నర్గా మారుతారు. మీకే జీవితం అయితే మారుతారు. వీళ్ళతోటి జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. రోజులు గడిచే కొలది వీరితో బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ విషయంలో మీరు డౌట్ పడవచ్చు, కానీ వీరి విషయంలో మీరు డౌట్ పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వీరికి మీకు రాసి పెట్టిందండి. వీరెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టరు. మిమ్మల్ని కోరి వీరు వచ్చారు. మీరు కోరుకున్న బంధంగా వీరైతే ఉన్నారు. ఇదొక రాసి పెట్టిన బంధం. ఒక రకంగా చెప్పాలంటే డివైన్ బంధంగా ముడిపడుతుంది. లవర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. లవర్స్ అనుకోండి, ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి లవ్ ఫెయిలియర్ కానీ, మ్యారేజ్ ఫెయిలియర్ కానీ ఉండి ఆ జీవితం బాగోకే మీ జీవితంలో కొత్త జీవితంలాగా వారు ఫీల్ అవుతారు. మీరు కూడా వీరితో కొత్త జీవితంగా ఫీల్ అవుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీ లైఫ్లోకి వచ్చేది లవ్ ఫెయిలియర్గా కాకుండా లైఫ్ ఫెయిలియర్గా మీ లైఫ్ ఉన్నదనుకోండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జీవితం మళ్ళీ మీకు మొదలవుతుంది. మీ లైఫ్లో ఏ డివోర్స్ అయిందనుకోండి, దానికి కారణాలు మీరైతే కాదు. ఇక్కడ ఏంటంటే అది అలా రాసిపెట్టిందంటే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. మీ జీవితంలోకి వచ్చేవాళ్ళు డివైన్ బంధం, అసలైన బంధం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది క్లారిఫికేషన్గా చూద్దామండి. ఇవి ఇలా ఉన్నాయి కదా, మీకు ఇక్కడ ఈ పర్సన్ తోటి ఇలా రాస్తుంది కదా, అంటే ఈ పర్సన్ తోటి లైఫ్ అనేది ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా మీకే క్లారిటీ వస్తుంది. అంటే వీరి వల్ల ఎక్కడి వరకు సక్సెస్ అవుతారు, అండ్ మీరు వారి వల్ల గెలుస్తారా, వారు మీ వల్ల గెలుస్తారా చూద్దాం. వీరితో ఉన్న బాండింగ్ అనేది ఎలా ఉంటుందో. యూనివర్స్, ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. ఇదిగోండి ద ఫూల్ కార్డ్ అండ్ క్లారిఫికేషన్ ఇది. అండ్ ఈ కార్డ్స్ కూడా తీసేస్తాను రెండవ దానికి. ద ఎంప్రెస్ అండ్ చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మూడవది. ఇదిగోండి 10 ఆఫ్ సోర్స్ అండ్ జడ్జిమెంట్ కార్డ్. క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఈ మొదటి కార్డ్ చూస్తే చెప్పాను కదా, కొన్ని దోషాల వల్ల అవి క్లియర్ అయిపోతాయండి. క్లియర్ అయిపోగానే ఇక్కడ మీ మధ్యన మనస్పర్ధలు అన్నీ దూరం అయిపోతాయి. ఈ మొండి వాళ్ళు కాస్త
మనసున్న వారిలాగా మారిపోతారు. అండ్ ఇక్కడ వాళ్ళంతట వాళ్ళే వచ్చి ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఒక మంచి మనసు అయితే ఉందండి. చిన్నపిల్లల తత్వం అనమాట. ఈ పర్సన్ తోటి మీతో ఉన్న బాండింగ్ కొంచెం ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది. ఈ పర్సన్ మీరు పెద్దవారైనా కావచ్చు, వీళ్ళు చిన్నవాళ్ళైనా కావచ్చు, మీరు చిన్నవాళ్ళైనా కావచ్చు, వీళ్ళు పెద్దవారైనా కావచ్చు. ఏజ్ డిఫరెన్స్ బాగుంది వీళ్ళతోటి మీకు కర్మబంధం అండి. అండ్ వీరితోటి మరి బంధం ముడిపడే ఉంది. కారణానికి ఏంటంటే వీళ్ళు గత జన్మలోనే మిమ్మల్ని కోరుకున్నారనమాట. కొన్ని కర్మ గతంలో మీరు వీరిని బాధ పెట్టారా, వీరు మిమ్మల్ని బాధ పెట్టారంటే అది సెకండరీ. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ రారంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఇక్కడ పెళ్ళి అన్నది ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు. ఈ పర్సను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. వద్దనుకున్న వాళ్ళే, కాదనుకున్న వాళ్ళే తిరిగి వస్తారు. ఇది వీరితోటి ఉండే ఇది క్లారిఫికేషన్ అడిగాం కదా. మీ లైఫ్లో అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఇది కర్మబంధం కాస్త మళ్ళీ మీరు కోరుకున్న బంధంగా అయితే ఉంటుంది. మీ లైఫ్లో కొన్ని క్లియర్ చేసుకోవాలండి. ఏ మొక్కుబడులన్నా క్లియర్ చేసుకోవాలి. పితృదోషాలు కొన్ని సరిగ్గా చేయకపోతే ఇలాగే ఉంటాయి. మ్యారేజ్ లేట్ అవటం కానీ, మ్యారేజ్ క్యాన్సిల్ అవటం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం వరకు వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది మీరు క్లియర్ చేసుకోవాలి. ఈ పర్సన్ మళ్ళీ వారి అంతటా వారే వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చే రోజు కావాలి అంటే మీరు ఇవి క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 ఎనర్జీస్ కార్డు చూసారు కదా. ఇది సోల్మేట్ లవ్ అండ్ ట్విన్ ఫ్లేమ్ లవ్ అన్నాం కదా. ద ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. వీరి దగ్గర ప్రేమ అనేది దొరుకుతుందండి. మీ దగ్గర వారికి దొరుకుతుంది, వారి దగ్గర మీకు దొరుకుతుంది. ఇది చెప్పాను కదా, ఇది కోరుకున్న బంధం. మీకు ఒక రకంగా ఈ పర్సన్ మీకు గిఫ్ట్ అవ్వడం జరుగుతుంది, మీరు కూడా వారికి గిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది అందరికీ దొరకని బంధం. ఈ 2వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరు లక్కీ పర్సన్ కూడా అనుకోవచ్చు. ఇది మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇలాంటి ప్రేమైనా, ఇలాంటి పెళ్లి బంధమైనా సరే ఈ కనెక్షన్ అన్నది మీకు దేవుడిచ్చిన వరంగా ఈ ఎనర్జీస్ కార్డ్స్ చెప్తున్నాయి. ఈ కార్డ్స్ అనేవి ఎవరికో కానీ రావండి. కాంబినేషన్ మట్టికి చాలా సూపర్ అనమాట. ద ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది చూసారా, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మీరు కోరుకున్న వారే మీకు జీవిత భాగస్వామి అవుతున్నారు, కోరుకున్న ప్రేమ అవుతున్నారు. అండ్ వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయలేరు కూడా. చేసినా సరే మీరు మార్చేస్తారు. 222 కూడా వచ్చింది ఇక్కడ. ఇలా చెప్పేటప్పటికి వీరు సోల్మేట్ అండి. వీరు సోల్మేట్ కనెక్షన్ అవుతుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అవుతుంది అనమాట. ఎప్పటికీ విడిపోరు, విడిపోయినా మళ్ళీ కలిసిపోతారు. ఒక లేడీ వల్ల డిస్టర్బ్ అవుతాయి కానీ ఒక సక్సెస్ వల్ల మళ్ళీ దగ్గర అయిపోతారు. అలాంటి ఎనర్జీస్ అనమాట. నెక్స్ట్ ఈ 3 ఎనర్జీస్ గురించి మాట్లాడితే ఇప్పుడు చెప్పాను కదా, మీ లైఫ్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే కావాలని కూర్చుంటే మీ జీవితంలో ఏమీ మిగలదండి. గాడ్ ఏదిస్తే అదే తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీ జీవితానికి మంచి జరిగిందే అని చెప్పాలి. ఇప్పుడు లవ్ విషయంలో మోసపోయారా, పెళ్లి విషయంలో మోసపోయారా అంటే అది మీ మంచికే జరిగింది. వీరితో ఉంటే జీవితం నరకం తప్ప మంచి జీవితం అయితే ఉండదు. దేవుడిచ్చిన వరం ఏంటంటే మీకు ఇంకో 2వ ఛాన్స్ రావటం. జీవితంలో అసలైన వాళ్ళు వచ్చి మీ జీవితానికి ఒక అర్థం అయితే ఉంటుంది. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే కొన్ని వదిలేసుకోవాల్సిన బంధాలు వదిలేయటమే మీకు మంచిది. కావాలనుకుంటే అది ఎప్పటికీ రాదు. మీ లైఫ్ అలా గడిచిపోతూ ఉంటుంది. అండ్ దైవం చెప్పేది ఏంటంటే, డివైన్ చెప్పేది ఏంటంటే మీ తలరాత మీరే మార్చుకోవాలి. అండ్ డివైన్ చేసేవి మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం మార్చుకుంటారండి. అలా కాదు, వీరితోటి మీకు ఇక్కడ స్ట్రాంగ్ బాండింగ్ ఉంది, వీరితో జీవితం ఉంది, వీరే కావాలి అంటే ఇంకా మీ లైఫ్లో ఇదే అండి. ఇంకెప్పుడు వీరు పెళ్లి చేసుకుంటారని చెప్పలేము, అండ్ వీళ్ళు పెళ్లి చేసుకున్న జీవితకాలం ఉంటారని చెప్పలేము. అలాంటి లైఫ్ అంతే. ప్రతిరోజు ఒక్కొక్క సినిమా కనిపిస్తుంది అనమాట మీకు. బాధలే తప్ప కొత్త జీవితం అనేది ఉండదు. అందుకే మీకు కొత్త జీవితం ఇవ్వాలని మీ లైఫ్లోకి రైట్ పర్సన్ పంపించడం అయితే జరుగుతుంది. మీరు వాని యాక్సెప్ట్ చేయవలసిందే. లైఫ్ బాగుండాలి, లైఫ్ మారాలి అంటే ఇది మీకు వర్తిస్తుంది అనమాట. ఈ 3 ఎనర్జీస్ కార్డ్ ఇప్పటి వరకు జరిగిపోయిందంతా అదొక పీడకల అనేది వదిలేయండి. మీ జీవితంలో కళ అన్నది వస్తుంది. మీ ఫేస్లో హ్యాపీ గ్లో అంటే లైఫ్లో హ్యాపీ స్మైల్ ఉండేలా చూసుకోవాలి. కానీ జీవితాంతం కన్నీరుతో బ్రతికే జీవితం మీకు అవసరమా? దైవానికి కూడా నచ్చట్లేదండి. మిమ్మల్ని మెచ్చారు కాబట్టి మిమ్మల్ని నవ్వించడానికి, మీరు హ్యాపీగా ఉండటానికి ఒక పర్సన్ తోటి జీవితం ముడివేశారు. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళని దూరం చేశారనమాట.
ఏదైనా సరే ఈ 3 ఎనర్జీస్‌లో మరి మీరు ఏ ఎనర్జీస్ ఎంచుకున్నారో నేను ఇక్కడ ఆ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కోరుకున్న వాళ్ళు మీతో ఉంటారా? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? అంటే ఈ ఎనర్జీస్‌లో మీకు సమాధానాలు వచ్చాయనుకుంటున్నాను. మరి ఈ పర్సన్ తోటి ఉన్న బంధం మీకు ఏ విధంగా ముడిపడింది? ఈ పర్సన్ తోటి ఉన్న జీవితం ఎలా ఉంటుంది? అసలు లైఫ్ అన్నది ఎంత బాగుంటుందో ఈ 2 ఎనర్జీస్ కార్డ్‌లో చూడొచ్చండి. ఈ 3 ఎనర్జీస్ కార్డ్ మీరు యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు బాగుండాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, మీరు కోరుకున్నట్టు జీవితం ఉండాలన్నా కొన్ని మీరు డైజెషన్ చేసుకోలేరనమాట. అంత ఈజీగా మీరు కనెక్ట్ అవ్వరు, యాక్సెప్ట్ చేయలేరు. చేదు మంచే చేస్తుందండి, తీపి విషాన్ని నింపుతుంది. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇదంటారా, ఇక్కడ కొన్ని పెద్దలు చేసిన పాపాలు మీరు అనుభవించుకుంటున్నారు అంతే. ఇదంటారా, ఇది ఒక రకంగా మీరు గతంలో మంచి చేసి ఉండొచ్చు. గతం అంటే గత జన్మలో కూడా చేసిన పుణ్యం ఇక్కడ వరకు ఈ జన్మలో కూడా మీకు కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మీకు ఒక అదృష్టం అనమాట. ఈ పర్సన్ మీతో ఉన్న అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో మీరు జీరో స్టేట్లో ఉంటే సక్సెస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. వీళ్ళు సపోర్ట్గా ఉంటారండి. కొన్ని సోల్మేట్ కనెక్షన్స్ వల్ల మీరు బాధపడతారు తప్ప అది లైట్ తీసుకోవాలి. ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. అందరి మనస్తత్వాల్లో మీరు ఉండరు కదా. మీ మనస్తత్వం బట్టే మీరు నడుచుకోండి. మీ మనస్తత్వం బట్టే మెచ్చి అలాంటి వాళ్ళు మారటం సహజం. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి కంటెంట్స్తో వీడియోస్ అయితే ఉండబోతాయి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.